హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చి పాలకూర పప్పు. కందిపప్పు 2 సార్లు క్లీన్ చేసి వాటర్ వేసి పెట్టుకున్న దానిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత గ్యాస్ మీద పెట్టి ఉడుకుతూ ఉంటుందండి. సిమ్లో పెట్టేసేసేయండి. 2 కట్ చేసుకున్న పాలకూర కట్టలండి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా నానబెట్టి ఒక బౌల్లో పక్కన పెట్టుకున్నానండి. అవి నానుతూ ఉంటాయి. చింతపండు నానుతూ ఉండే లోపల మనం ఏం చేయాలంటే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ అన్నీ కలిపి పెట్టుకుంటాను. పోపు దినుసులు వేసుకున్నాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చిన్నులపాయలు పొట్టు తీసినవి 2 వేసుకోవాలి. కొంచెం దంచుకొని ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకుంటే మన టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంగువ ఆప్షనల్ అండి, మీ ఇష్టం అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇంగువ వేస్తాను. తర్వాత పచ్చిమిర్చి 2 కట్ చేసి పెట్టుకున్నవి 2 వేసుకోవాలండి. టేస్ట్ కోసం ఒక టమోటా కూడా యాడ్ చేసుకోండి. వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కొంచెం కారం వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. అన్నీ కలుపుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదండి, అది వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఈ లోపల పప్పు ఉడుకుతుంది కదండి, పప్పు మెదుపుకొని పెట్టుకున్నాం పక్కన. ఈ మగ్గిన పాలకూరలో ఆ పప్పు తీసుకొచ్చి మెదుపుకున్నది యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. పాలకూర అంతా కలిసేలాగా పప్పులో మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం చింతపండు ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసు వేసుకోవాలి కొంచెం పప్పులో. వేసుకున్నాక పప్పు ఇలా రెడీ అవుతుంది. చింతపండు పులుసు వేసాం కాబట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి పప్పు పొయ్యి మీదే ఉంచాలండి. మనం సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేయాలి. ఉంటే కొంచెం కసూరి మెతి కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను చెప్పిన విధంగా పప్పు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.